హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాత్రా ఎస్ఎంఎస్. ఈరోజు యాత్రా ఎస్ఎంఎస్ ఛానల్ భాగంగా పాలకొండ రాయుడిని చూపించాలని బయలుదేరినాము. ఇప్పుడు కడప దగ్గరలో దేవుని ఆలయం దగ్గరికి మనం బయలుదేరుదామా. ఇది కడప యొక్క రింగ్ రోడ్ అన్నమాట. కొత్త రిమ్స్ పక్కన పోవాలా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఏడుకొండలలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం, తమిళనాడులోని కాంచీపురంలో వెలిసిన శ్రీ వరదరాజ పెరుమాళ్ళ ఆలయం మరియు శ్రీ ఒలగనంద పెరుమాళ్ళ ఆలయం, అదేవిధంగా తమిళనాడులోని మదురైలో వెలిసిన శ్రీ కూడర్ అలర్ ఆలయం, కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, బద్రీనాథ్లో వెలిసిన బద్రీనాథుని ఆలయం, ఒరిస్సాలోని పూరీలో వెలిసిన పూరీ జగన్నాథుని ఆలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఏడుకొండల వాడికి మన దేశంలో ఎన్నెన్ని ఆలయాలో ఎన్నెన్ని గడపలో, ఎందెందు వెతికినా అందందే గలడు అని ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లు ఆ గోవిందుడు ఎన్ని రూపాలలో ఎన్ని దిక్కులలో వెలసినా ఎల్లప్పుడూ తన భక్తులకు అతి చేరువగా ఉంటూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. అలాంటి ఒక ప్రదేశమే కడప జిల్లాలోని పాలకొండలలో వెలసిన శ్రీ పాలకొండల రాయుని ఆలయం. ఈ పాలకొండలు కడప జిల్లాకి 7 కిలోమీటర్ల దూరంలోని నైరశారణ్యంలో అతి సుందరమైన ఆహ్లాదకరమైన జలపాతాల మధ్య కొలువై ఉంది. ఈ ఆలయం శాలివాహన శకం 1వ శతాబ్దం అనగా 1100 సంవత్సరాలకు పూర్వం నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం. ఇప్పుడు మనం కూడా ఈ ఆలయాన్ని వెళ్ళి చూద్దాం పదండి. వచ్చిన రిటర్న్ థియేటర్ వాళ్ళంతే ఎంతుందని అప్పుడే అయిపోయిందా. ఈ నుంచి దగ్గర ఉన్నట్టున్నా సగం దారి కూడా రాలేదా?
ఇప్పుడుగానే వచ్చిండా సౌందర్య ఇప్పుడుగానే వచ్చినావా అంటే వచ్చినా పాలకొండలు అన్ని అంటే నిత్య పూజ కొన ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? చూడండి ఫ్రెండ్స్, దారి ఎలా ఉందో చూడండి. పాలకొండ రాయుడి దగ్గరికి పోయే దారి ఎంత భయంకరంగా ఉందన్నమాట. అన్ని గుండురాళ్ళు, దట్టమైన అడవులు, చుట్టూ కొండలే, మధ్యలో జలపాతాలు. జలపాతాలు రెండో పాటలో చూపిస్తా, ఒకే పాటలో చూపించడం కుదరటం లేదు. రెండో పాటలో మీకు జలపాతాలు కూడా చూపిస్తాను నేను. ఆయన చూడు పెద్ద ఆయన 2 బ్యాగులు కొట్టుకొని సర్రా వెళ్ళిపోతున్నాడు. ఏకదాటిగా నిదానం ఒక లైన్లోనే పోతున్నాడు. ఒకే లెవెల్లో పోతున్నాడు. అదే చెప్తారు. నాకు నడుములో నస్తానేమో మరి. ఇంకా ఎట్ట పోవాలి? ఆ పక్క కొండలు ఉన్నాయి. ఇంకా ఈ వీడియో ఆడికి 7 నిమిషాలు వచ్చింది. మళ్ళీ చూసే ప్రేక్షకులు లాగ్ అనుకుంటారు. చూడు ఎట్టుంటో చూడు వాతావరణం. ఇలాంటి ప్లేస్లో అదే పనికి రావాలంటే కుదరదు. మన ఛానల్కు అంత క్లిక్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో అన్నీ తిరిగి చూపించచ్చు. నేను అప్పటి నుంచి ఇంకా దూరం అంటే పెద్దకొండ మీద ఉందేమో అని ఆడ గోపురం కనబడుతుందిలే. కొండల్లో ఉందిలే. ఇంకో ఫ్రెండ్స్, అప్పట్లో గుళ్ళు గోపురాలు అన్నీ మధ్య కొండల్లో, పెద్ద కొండల్లో పెడుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఆ కొండల్లో మీకు కనపడుతుందో లేదో గోపురం నాకు క్లియర్గా కనబడుతుంది. అది కాదు మామ, ఆడ పెట్టినారెట్టో గుడి ఆ కొండల్లో, ఆ చెట్ల మధ్య పొరపాటుగా పెద్ద కొండ ఉంది చూడ, ఆడ పైన కనబడుతుంది. ఆ కొండ మీద కానీ గుడి కట్టింటే ఆడ ఇంకోటి ఉంది. అడిగా కొండల్లో ఉండేది గుడి. మనం వచ్చేసినాం ఫ్రెండ్స్ దగ్గరికి, గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ వాటర్ కూడా పోతున్నాయి. వాటర్ ఫాల్స్ ఇక్కడ లేదు కానీ కింద ఉంది ఒకటి పెద్దది వాటర్ ఫాల్స్. కిందికి పోయి తీస్తాం. ఆడ నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళే కింది నుంచి మొత్తం పారుకుంటా పోతా వాటర్ ఫాల్స్ మీకు కనపడుతుందో లేదు క్లియర్గా. ఎండ ఉండదు ఫుల్. కిందికి పోయినాక వాటర్ ఫాల్స్ పెడతాం. ఇటు చూడండి, మెట్టికెళ్ళు గిట్టికెళ్ళు అటు ఇటు ఏమి లేవు. బండలు కూడా ఎట్టుండాయి కోసుగా. కొండల మధ్యలో చుట్టూ కొండలే చూడండి. చుట్టూ కొండల మధ్యలో ఆడ ఉంది గుడి. మనం ఆడికి పోతున్నాం, దగ్గరకు వచ్చేసినాం. నీళ్ళు ఇక్కడ కూడా పాడుతున్నామా? ఇక్కడ నీళ్ళన్నీ కింద పడుతున్నాయి వాటర్ ఫాల్స్ మాదిరి. కింద భయంకరంగా ఉంటుందా? ఎంతనా ఉంది చూద్దాం. 99% కాదు 100% ట్రై చేద్దాం పోవడానికి. చూడ కొండల్లో రావాలంటే జారనే అనుకో.
లోపల కూడా టికెటా? ఆలయంలోకి ఆలయంలో ప్రవేశించడానికి టికెట్ ఉందా అంటే? సోమవారం 20 రూపాయలు 10 రూపాయలు స్వామి కాడికి 3 చెప్పమంటే అది చెప్తా మూల ఇదే. తులసి చెట్టులే అది. జిల్లెడు చెట్టు, తులసి చెట్టు, జిల్లెడు చెట్టు. మరి చెట్టులే అది. కొండల మధ్యలో మత్స్యావతారమా?